మనలో చాలా మంది క్లోత్స్ మీద చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కొంటూ ఉంటాం మనము. దాని మీద మెయిన్ అది కొనేటప్పుడు కాదు కానీ అది వాష్ చేయడానికి వేసినప్పుడు పెద్ద టాస్క్ మొదలవుతుంది. మనం వేసేసుకుంటాం బాగానే ఉంది. ఒక్కసారి వేసుకున్న తర్వాత వాష్ చేయాలి కదా, అప్పుడు టాస్క్ అనేది మొదలవుతుంది. అవి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయా లేదా, లేదంటే కలర్ ఏమైనా ఫేడ్ అయిపోతుందా, లేదంటే దాని మీద ఏమైనా మరక పడుతుంది, రిమూవ్ అవుతుందా లేదా అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో దానికోసం చాలా మంది చాలా వరకు ఇంట్లో డిఐవైస్ ట్రై చేస్తుంటారు. లేదంటే ఏదైనా అమ్మమ్మ ఫార్ములా కానీ లేదంటే మమ్మీ ఫార్ములా కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు మరకలు అవి పోవడానికి కూడా. సో కొత్త క్లాత్స్ అట్ ది సేమ్ టైం ఎక్స్పెన్సివ్ క్లాత్స్ మరకలు రిమూవ్ అయిపోయి ఎటువంటి ఫేడ్ అవ్వకుండా చక్కగా ఉండాలి, కొన్నప్పుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలనుకుంటే మీకు బెస్ట్ సొల్యూషన్ టైడ్ మ్యాటిక్ లిక్విడ్ అనమాట. ఇది క్లాత్స్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. ఫ్రేగ్రెన్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రేగ్రెన్స్ అయితే. అండ్ నేను ఇప్పుడు చూపించేది అయితే టాప్ లోడ్ చూపిస్తున్నాను. మీకు టాప్ లోడ్ వేరేగా ఫ్రంట్ లోడ్ వేరేగా రెండు సెపరేట్గా ఉంటాయి, రెండు ఒకటి ఉండవు. సో సెపరేట్గా డిజైన్ చేశారనమాట. సో బెస్ట్ అనమాట. ఎవరైతే మంచి లిక్విడ్ కోసం అని చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అనమాట. కొత్త టైడ్ మ్యాటిక్ లిక్విడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాటిల్ ఇది 850 ml ఆఫ్ బాటిల్ అనమాట. క్యాప్తో వస్తుంది. అండ్ ఇది చాలా క్లాసీ ఉంది ప్యాకేజింగ్ అయితే. అండ్ ఇది వచ్చేసి టాప్ లోడ్ అనమాట. ఫ్రంట్ లోడ్ది డిఫరెంట్ ఉంటుంది, టాప్ లోడ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు ప్యాకేజింగ్ ఒకసారి చూసేయచ్చు, ఒకసారి దాని డీటెయిల్స్ కూడా మీరు చూసేయచ్చు. ఇది మన క్లాత్స్ మీద ఉండే స్టెయిన్స్ని లిఫ్ట్ చేసి లాక్ చేస్తుంది అనమాట. చాలా క్లీన్గా చేస్తుంది మన క్లాత్స్ని, ఎక్స్పెన్సివ్ అయినా సరే. ఇది ఓవరాల్గా ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేను ఇది ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత క్లాత్స్ అవి ఎలా ఉన్నాయనేది నేను మీకు డెమో చూపిస్తాను అనమాట. ఆబ్వియస్లీ నేను కూడా చూస్తాను ఎంత బాగుందనేది ఈ టైడ్ మ్యాటిక్ లిక్విడ్ వచ్చేసి. ఇది మెయిన్ బ్రైట్ కలర్స్ని బ్రైట్గా ఉంచుతుంది, వైట్స్ని వైట్గా ఉంచుతుంది అనమాట. చాలా వరకు మనకి వైట్స్ కూడా చాలా మరకలు పడిపోతే అవి కొంచెం ఎల్లోయిష్గా అలా అయిపోతాయి కదా, అలా కాకుండా వైట్స్ని వైట్ లాగే ఉతుకుతుంది, వైట్ అలాగే ఉంచుతుంది అనమాట. అంటే కొత్త బట్టలు కొత్తగానే ఉంచుతుంది అనమాట. సో అది చాలా చాలా ప్లస్ పాయింట్. సో నాకు మెయిన్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బట్టల మీద నేను కూడా చాలా ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటాను. ఎక్స్పెన్సివ్ క్లాత్స్ అవి డిజైనర్ వేర్ అవి చేయించుకుంటాను కదా, డిజైన్ చేయించుకుంటాను కదా. సో అందువల్ల నాకు ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసేసి మనం చూసేద్దాము ఎలా ఉందనేది. ఇది వచ్చేసి మిట్టు షార్ట్ అనమాట. ఒకసారి వీడు ఆయిల్ ఇన్ని మరకలు చేసేసాడు. సో ఇది మనం చూద్దాము ఎలా రిమూవ్ అవుతుంది. ఇది చాలా పాత షార్టే అనమాట. సో ఆయిల్ గ్రీజ్ మరకలు కూడా రిమూవ్ చేస్తుంది అనమాట టైడ్ మ్యాటిక్ లిక్విడ్ అనేది. సో అందువల్ల నేను ఇది వేసి చూస్తాను. అండ్ ఆల్సో నీట్గా క్లీన్ చేస్తుంది కదా ఆబ్వియస్లీ, అదొకసారి చూసేద్దాము. అండ్ దీంతో పాటు నేను ఒక కుర్తీ కూడా తీసుకున్నాను. ఇందు మీద ఎల్లో పసుపు మరకలు పడిపోయాయి అనమాట. సో అది కూడా మనం చూసేద్దాం, పసుపు మరకలు కూడా ఎలా రిమూవ్ అవుతున్నాయి అనేది. ఇది బ్యాక్ని మరకలు అయ్యాయి, ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంటుంది మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూపిస్తున్నాను. ఇది బ్యాక్ది అనమాట. మొన్నది పూజలు అవి అవుతున్నప్పుడు మరకలు పడిపోయాయి అనమాట. సో ఇది కూడా మనం వాషింగ్ మెషిన్లో వేసి చూసేద్దాము టైడ్ మ్యాటిక్ లిక్విడ్ యూజ్ చేసి. ఇది టఫ్ స్టెయిన్స్ రిమూవ్ చేస్తుంది. ఆయిల్ కానీ గీ కానీ లేకపోతే ఏదైనా గ్రేవీ కానీ ఏమైనా ఒలిగినా సరే వాటిని చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది జస్ట్ ఆ గ్రీస్ మరక మీద మనం ఇది పోర్ చేసి చిన్న రబ్ చేసేద్దాము. రబ్ చేసి అప్పుడు మనం వాషింగ్ మెషిన్లో వేసేద్దాం. మీ వాషింగ్ మెషిన్ దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాప్ లోడ్ అయితే టాప్ లోడ్ మ్యాటిక్ లిక్విడ్ ఆర్ ఫ్రంట్ లోడ్ అయితే ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ లిక్విడ్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఫస్ట్ ఇలా వేసేసి ఇలా జస్ట్ చిన్నగా ఇలా స్క్రబ్ చేస్తున్నాను అనమాట. అంతే ఆ మరక మీద. ఎందుకంటే కొంచెం టఫ్ స్టెయిన్ కదా, ఆయిల్ మరక అంటే చాలా మొండి మరక అంటారు చేశారా, ఆ టైప్ది కాబట్టి నేను కొంచెం ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. చేసేసి అప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేసేద్దాం. ఇంకా అంతకు మించి నేను ఎక్కువ చేయలేదు, ఎక్కువ స్క్రబ్బింగ్ అది చేయలేదు. ఎందుకంటే చాలామంది టఫ్ స్టెయిన్స్ని రిమూవ్ చేయడానికి స్క్రబ్ చేసేస్తూ ఉంటారు, లేకపోతే డిఐవై ఇవన్నీ చేసేస్తూ ఉంటారు కదా. సో అవేం అవసరం లేదు. అండ్ దీనికి కూడా సేమ్ పసుపు మరకకి కూడా నేను అదే చేస్తున్నాను. అది కొంచెం లిక్విడ్ వేసేసి కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి మీకు వైట్స్ని వైట్గా ఉంచుతుంది అండ్ ఆల్సో బ్రైట్ కలర్స్లా ఉంచుతుంది అనమాట. అప్గ్రేడెడ్ మీకు లాండ్రీ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మీకు ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది అనమాట ఇది యూజ్ చేస్తున్నంతసేపు. అండ్ ఇది వచ్చేసి ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ అమేజింగ్ లాండ్రీ రిజల్ట్స్ అనేది వస్తుంది ఎవ్రీ టైం మీరు ప్రతిసారి వాష్ చేసినప్పుడు కూడా. అండ్ ఇది ఎక్స్పెషల్గా ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కోసం అండ్ ఆల్సో కలర్డ్ గార్మెంట్స్ కోసం తయారు చేయబడింది. అండ్ చిన్నపిల్లలు కూడా
కూడా ఇది ఈజీగా యూస్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి వాషింగ్ మెషిన్ యూస్ చేయడం తెలియదు కదా పిల్లలకి. సో వాళ్ళకి కూడా మనం హ్యాపీగా నేర్పించవచ్చు. వాళ్ళు ఫన్గా చేస్తూ ఉంటారు చక్కగా. ఇది మనం ఒకసారి వాళ్ళకి చెప్పేస్తే కనుక. అండ్ చాలామంది కాన్స్టెంట్గా సొల్యూషన్స్ కోసం వెతుకుతారు కదా టఫ్ స్టెయిన్స్ రిమూవ్ చేయడం కోసం. సో ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఎటువంటి ఫేడెడ్ ఏం అవ్వదు మన క్లాత్స్ని. అండ్ మన పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ హ్యాక్స్ కానీ లేదా స్క్రబ్బింగ్ బ్రషింగ్ ఇవి ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి డిసప్పాయింట్ లేకుండా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇది ఒక కప్తో నేను వేస్తున్నాను. ఈ కప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 60 ml ఆఫ్ కప్ అనమాట. అది ఆ కప్తో ఒక్కటే వేస్తున్నాను నేను. క్లాత్స్ కూడా తక్కువే కాబట్టి 2 నైటీలు, ఒక 2 లెగ్గింగ్స్ అండ్ ఆల్సో ఇందాక నేను చూపించిన టాప్ అవి వేసేసి ఆన్ చేసేసాను. నార్మల్ వాష్ చేస్తున్నాను అనమాట. అంటే క్విక్ వాష్ టైప్లో చేసేస్తున్నాను. ఈ టఫ్ స్టెయిన్స్ ఏవైతే నేను చూపించానో ఇందాక ఆయిల్వి కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి అనమాట. అండ్ స్మెల్ కూడా అస్సలు రావట్లేదు. గ్రీస్ స్మెల్ అవి వస్తుంటాయి కదా వన్స్ మరక పడితే, అవి స్మెల్ రావట్లేదు ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది అనమాట. అండ్ మనం వాటర్ బయటకు వస్తుంది కదా వాషింగ్ మెషిన్లో వాటర్, ఆ వాటర్ కూడా చాలా ఫ్రెష్ స్మెల్, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఫ్రేగ్రెన్స్ చాలా చాలా బాగుంది. నీట్గా రిమూవ్ అయిపోయింది షార్ట్ మీద ఆయిల్ మరకలు అయితే. అండ్ ఈ టాప్ మీద పసుపు మరకలు కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టఫ్ స్టెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు, లిక్విడ్ డిటర్జెంట్స్లో బెస్ట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.